హలో ఎవ్రీవన్. ఏపీ యూనివర్సిటీ పోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సిలబస్ స్టైల్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఏపీ యూనివర్సిటీ 2026 రిక్రూట్మెంట్ సైట్లోకి వెళ్తే బాటంలో సిలబస్ అనే ఒక టైల్ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే అన్ని సబ్జెక్ట్ సిలబస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫార్మసీ సిలబస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కోసం ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పుడు ఇచ్చిన సిలబస్నే సేమ్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేయడం జరిగింది. 48 సీరియల్ నెంబర్, అందులో ఫార్మసీ సిలబస్ అప్లోడ్ చేయడం జరిగింది. నా ఎగ్జామ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 450 మార్క్స్ టోటల్. కరెక్ట్ ఆన్సర్ 3 మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ -1 మార్క్. సో ఇది ప్యాటర్ను ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే డీటెయిల్ ఇంకా రాలేదు. ప్రస్తుతానికి సిలబస్ ఈ డీటెయిల్స్ అన్నీ రిలీజ్ అవ్వడం జరిగింది. నా ముఖ్యమైన విషయం ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి పెట్టే టెస్ట్ కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి స్క్రీనింగ్ చేసే టెస్ట్. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో అయితే 40%, అంటే 450 మార్క్స్కి 40% అంటే 180 మార్క్స్ రావాలి. బీసీ కేటగిరీలో అయితే 35%, అంటే 157.5 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 30% ఆఫ్ మార్క్స్ రావాలి. సో ఇది ఓవరాల్గా ప్యాటర్న్. అయితే సిలబస్ని డీటెయిల్గా చూసినట్టయితే టోటల్గా 6 పేజెస్ ఇచ్చారు సిలబస్. సబ్జెక్ట్ కోడ్ 48 అని ఇచ్చారు. ఇందులో యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి చెప్పాను. మేజర్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫార్మస్యూటిక్స్, కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ. మిగతాది జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ బయోస్టాట్స్ అనే సబ్జెక్ట్స్ పెట్టారు. ఫార్మస్యూటిక్స్లో చాలా డీటెయిల్డ్గా అన్ని యూనిట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫిజికల్ ఫార్మసీ అని, ఫార్మస్యూటికల్ బయోటెక్నాలజీ, ఇంట్రడక్షన్ టు డిస్పెన్సింగ్ ఇన్ కమ్యూనిటీ ఫార్మసీ, యూనిట్ ఆపరేషన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, డోసేజ్ ఫార్మ్స్ డిజైన్ అండ్ ఇవాల్యుయేషన్, కాస్మెటిక్ సైన్స్, ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్, డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రాసెస్ వ్యాలిడేషన్, స్టెబిలైజేషన్ అండ్ స్టెబిలిటీ టెస్టింగ్ ప్రోటోకాల్స్. నేను జస్ట్ టైటిల్సే చెప్తున్నాను, దాంట్లో ఇంకా డీటెయిల్గా ఇండివిజువల్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోఅనలిటిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫార్మస్యూటిక్స్లో అన్ని లీడ్ సబ్జెక్ట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో యూ హ్యావ్ ఇనార్గానిక్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఇవ్వడం, అండ్ దెన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఫార్మసీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఫార్మసీ, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కూడా దీంట్లోనే క్లబ్ చేశారు. సో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, అండ్ దెన్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్, అండ్ దెన్ పొటెన్షియోమెట్రీ, కండక్టోమెట్రీ, ఇవన్నీ థియరిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ స్పెక్ట్రా, అంటే స్పెక్ట్రోస్కోపీ, అండ్ దెన్ క్వాలిటీ అష్యూరెన్స్, ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే కెమిస్ట్రీ కొంచెం ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం పేపర్ చూసినట్టయితే ఎక్కువగా క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుండే రావడం జరిగింది. అంటే సిలబస్లో కూడా చాలా ఎక్కువ టాపిక్స్ మెన్షన్ చేశారు. అండ్ దెన్ కమింగ్ టు ఫార్మకాలజీలో ఇట్ స్టార్టెడ్ విత్ ప్యాథోఫిజియాలజీ అండ్ దెన్ ఫండమెంటల్స్ ఆఫ్ జనరల్ ఫార్మకాలజీలో అన్ని సిస్టమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. సిఎన్ఎస్, ఏఎన్ఎస్, సివిఎస్, కీమోథెరపీ, ఇవన్నీ. అండ్ దెన్ వీటితో పాటు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫార్మకోథెరపీ, ఫార్మసీ ప్రాక్టీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫార్మకాగ్నసీలో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, అంటే సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అని, అండ్ ఫైటోకెమికల్ స్క్రీనింగ్, అండ్ దెన్ ఇండివిజువల్ కాంపోనెంట్స్, స్టడీ ఆఫ్ ట్రెడిషనల్ డ్రగ్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్లో బయోస్టాట్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ ఒక యూనిట్, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ ఎథిక్స్ అని ఒక యూనిట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇది లాస్ట్ టైం ఉన్న సిలబసే చాలా గ్రూప్స్లో కూడా సర్క్యులేట్ అవుతూ వచ్చింది. అదే సిలబస్ని ఇవ్వడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ యూ, టెస్ట్ విల్ బి కండక్టెడ్ బై ఏపీపీఎస్సీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 150 క్వశ్చన్స్, 180 minutes. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్ -1 మార్క్. క్వాలిఫైయింగ్ మార్క్స్ కొంచెం చూసుకోవాలి. అంటే మినిమం ఇది స్క్రీనింగ్ టెస్టే. క్వాలిఫై అయ్యి మెరిట్లో ఉన్న వాళ్ళని 1:12 రేషియోలో పిక్ చేసి మళ్ళీ దాంట్లో ఏపీఏ స్కోర్ బట్టి 1:4 రేషియోలో ఇంటర్వ్యూస్కి పిలుస్తారు. కొంచెం లాంగ్ ప్రాసెస్, బట్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ స్క్రీనింగ్ టెస్ట్. ఆల్ ది బెస్ట్.